సో అయితే ఇక్కడ ఏకవచన ద్వివచన ప్రత్యయాలు ఉన్నాయి, బహువచన ప్రత్యయాలు ఉన్నాయి అని చెప్తుంది. అవునా? ఉమ్, అవును. మరి అవి ఏంటివి? మరి ఎందులో అంటే విభక్తిశ్చ ఏంటంటున్నారు ఇక్కడ? సో విభక్తి, విభక్తి. విభక్తి సంజకం. హ్మ్? ఉమ్, విభక్తిలో మరి ఏమున్నాయి? ఇవి 21 ప్రత్యయాలు ఉన్నాయి అని చెప్తున్నారు. తింగులు, తింగులు కూడా ఉన్నాయి కదా. విభక్తిశ్చలో మనకి ఏమేం కనిపిస్తాయి? సుప్పులు, తింగులు కనిపిస్తాయి మూడు మూడుగా. అవునా? ఉమ్, ఓకే మేడం. ఆ, సో అయితే మరి 21 ప్రత్యయాలేమో సుప్పులు అంటున్నాము. తర్వాత ఈ 18 ప్రత్యయాలనేమో తింగ్ అంటున్నాం కదా. సింగ్. ఉమ్, ఉమ్. సో మరి అందులో మరి ఇంకో సూత్రం వస్తుంది. ఏమంటుంది ఇది? ప్రథమ. ప్రథమ అంటే ఏంటో చెప్తుంది అది. ఓకే, ప్రథమ విభక్తి ఏంటో చెప్తుంది అది. ప్రాతిపదికార్థలింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ. ఏమంటుంది అది? ప్రాతిపదికార్థ రీకార్థ. లింగ అవును. పరిమాణ వచన మాత్రే మా ప్రథమ. మాత్రే. సో ఈ ఉమ్, అధ్యాయంకి వెళ్ళండి, మీరు రెండవ అధ్యాయంకి వెళ్ళండి. రెండవ అధ్యాయం మూడవ పాదము 46వ సూత్రం. అదేం చెప్పింది సూత్రము? వినండి, చూడండి. ఉమ్, రెండవ అధ్యాయం. మేడం. ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్ర ప్రథమ. ఉమ్, ఏమంటుంది అది? ఇక్కడ ఆ, ప్రాతిపదికస్య అర్థः ఉమ్, ప్రాతిపదికార్థः ఉమ్, షష్ఠీ తత్పురుషः ఉమ్, ప్రాతిపదికార్థశ్చ లింగం చ ఉమ్, పరిమాణం చ వచనం చ ఉమ్, ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచనం ఉమ్, సమాహారో ద్వంద్వః ఉమ్, ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచనాంచాదః మాత్రం చ ప్రాతిపదిక వచన ఉమ్, మాత్రం తస్మిన్ కర్మధారయ తత్పురుషः ఉమ్, ద్వంద్వాంతే ఉమ్, స్తూయమానం పదం ప్రత్యేకం అభిసంబంధ్యతే ఉమ్, इत्येतस्मिन् नियमात् मात्रशब्दः प्रत्येकम् अभिसम्बध्यते अभिसम्बध्यते अर्थः प्रातिपदिकार्थः सत्ता लिङ्गं स्त्रीपुं नपुंसकानि ఉమ్, परिमाणं ఉమ్, स्थूलनं ఉమ్, वचनम् ఉమ్, एकत्व ఉమ్, द्वित्व बहुत्वानि ఉమ్, प्रातिपदिकार्थमात्रे ఉమ్, लिङ्गमात्रे परिमाणमात्रे ఉమ్, वचनमात्रे च ఉమ్, प्रथमा विभक्तिर्भवति. ఉమ్. అంతమేనా? మేడం. సో ఇక్కడ ఆమ్, మనకి అర్థములో, భాషార్థములో ఏం చెప్తున్నారు? ప్రా ప్రాతిపదికార్థ మాత్ర, లింగ మాత్ర, పరిమాణ మాత్ర. సో ప్రాతిపదికార్థ మాత్ర అంటే ఏంటిది? ప్రాతిపదికం కదా. ప్రాతిపదికం అంటే ప్రాతిపదికం. ఏం చెప్పుకున్నాం మనము? నామము సర్వనామము ఉమ్. విశేషణం. ఆ, తర్వాత ఇంకోటి ఏమన్నాము? అర్థవత్, అధాతు. తర్వాత అప్రత్యయ ప్రాతిపదికం అని చెప్పుకున్నాం కదా. ఉమ్, ఆ, సో అది. తర్వాత లింగమాత్ర. లింగం అంటే ఏంటో చెప్తుంది అది. లింగం, అవునా, లింగముగా ఉండాలి. తర్వాత పరిమాణ ఉమ్. మాత్ర. పరిమాణం అంటే ఎంత? ఏం చెప్తున్నారు ఇక్కడ? స్థూలనం అని ఇచ్చాడు మేడం. పరిమాణం ఉమ్, స్థూలం. ఉమ్. సో మరి ఎంత అనేది తీసుకుంటున్నాం, అవునా? ఎంత అంటే ఉమ్, వస్తువులు. ఇది వస్తువులు. ఆ, సో అక్కడ మరి వచనం అంటున్నాము. అది ఏకవచనం, ద్వివచనం, బహువచనం ద్విచనం వచ్చేసి. బహువచనం. మరి పరిమాణం ఉమ్, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? లిక్విడ్స్ కానీ అట్లాంటి ఏదన్నా కదా. ఓకే ఓకే మేడం. ఉమ్, సో వాటిని ఎలా తీసుకుంటాము? ఇప్పుడు నది ఉంది, వాటర్ ఉంది, అవునా? ఆ, ఓకే సో మేడం. వాటిని ఎలా తీసుకుంటాం మనం? అందుకే అది పరిమాణ అంతే. మాత్ర అన్నారు. అంటే ఒక పరిమాణం నది, మాత్రం. రెండు నదులు. సో ఒక నది, ఉమ్, రెండు నదులు అలా తీసుకోవాలన్నమాట. ఉమ్? ఉమ్, ఓకే మేడం. వచనం, ఏకవచనం, ద్వివచనం ఎలా తీసుకుంటాం? ఒక వస్తువు, రెండు వస్తువులు, మూడు వస్తువులు అట్లాగా. మూడు వస్తువులు. ఒక ఉమ్, మనిషి, ఇద్దరు మనుషులు కదా. సో అలా. అంతే. అవును మేడం. అది విభక్తి. ప్రథమా విభక్తి హోతీ హే అని అంటున్నారు. అంటే ఏంటి? ఉమ్, ప్రథమా విభక్తి హోతీ హే. మరి ఇది జస్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారు? అసలు అది థింగ్, వ్యక్తిని గురించి, వస్తువుని గురించి చెప్తున్నారు అంతే. వస్తువు అంతే, ఆ పేరు చెప్తున్నాం ఉమ్, అంతే కదా. అంతే. అవును. ఉమ్,
లింగ మాత్ర, పరిమాణ మాత్ర, వచన మాత్ర, అంతే. ఉమ్, మరి అంతే. దానిని, దీనిని, దాని వలన, దాని నుండి అట్లాంటి ఏం చెప్పట్లేదు కదా. అవును మేడం. సో అది మాత్రమే ప్రథమ అని చెప్తున్నారు. ప్రథమా విభక్తి అంటాము దాన్ని అని చెప్తున్నారు. ఉమ్, అర్థమైందా? అర్థమైంది మేడం. హ్మ్. దాంట్లో మీకు ఇంకా మంచిగా ఇచ్చినట్టున్నారు కదా. మీది కొత్త పుస్తకమా? మేడం, ఇది కొత్తదే మేడం. కొత్త సేమ్ ఉన్నట్టుంది మేడం. హ్మ్. పాశ్చాత్యం ఉంది. ఆ, ప్రాతిపదికార్థ అంటే సత్తా. ఓకే. ఉమ్, సత్తా. సత్తా అంటే ఏంటిది? అవును. కారణం అన్నమాట. ఉమ్, సత్తా అంటే, సత్తా అంటే ఎప్పటికీ ఉండేటువంటిది, ఉండే వస్తువు ఎప్పటికి గురించి ఉండేది. మాట్లాడుతున్నావు. తర్వాత లింగ, ఉమ్, అది స్త్రీలింగమా, పుల్లింగమా, నపుంసకలింగమా. పరిమాణం అంటే ఆ, తోలనం కదా. వచనం అంటే ఉమ్, అది ఏ వచనంలో ఉంది. ప్రాతిపదికార్థ ఉమ్, మాత్రే, లింగ మాత్రే, పరిమాణ మాత్రే, వచన మాత్రే చ ప్రథమా విభక్తిర్భవతి అవును కదా. మేడం. అంతేనా? ఉమ్, ఉదాహరణకి ఏమి ఇచ్చారు? ఉమ్, ప్రాతిపదికార్థ మాత్రే ఉచ్చైః, నీచైః. సో ఇలా లింగ మాత్ర, ప్రాతిపదిక మాత్రే అంటే ఇక్కడ చూడండి, ఉచ్చైః, నీచైః అని చెప్పారు. సో ఉమ్, ఇక్కడ మ్మ్, ప్రాతిపదిక మాత్రే అని అన్నప్పుడు ఒక శబ్దం తీసుకుంటున్నాం అంతే. అది ఏ శబ్దము? నామానికి సంబంధించిన శబ్దం అది. ఉమ్, అవునా? ఉమ్, అంటే క్రియ, నేనేం చెప్పాను ఫస్ట్? క్రియ కానిదంతా నామం, అంటే అదే ప్రాతిపదిక. నమ్ము. అవునా? ఉమ్, ధాతువు ఉమ్, కానిది, క్రియ కానిది, ఒక పని చేస్తాము చూడండి, ఆ పని చెయ్యగలము అని కాకుండా ఏదైతే ఉంటుందో అది ప్రాతిపదికం. అవునా? సో అవును మేడం. ఉచ్చైహి అన్నాము. ఉచ్చైహి అని అంటే ఏంటిది? అది ఒక పదం చెప్తున్నాం అంతే. నీచైహి అంటున్నాము, అది ఏం చేస్తాము? నీచైహి అనేది ఒక పదం అంతే ఉమ్, కదా. అవును మేడం. అంతే. సో అట్లా ఉమ్, అనమాట. లింగ మాత్రం అంటే ఏమైపోయింది అది? కుమారి, మరి స్త్రీలింగం వచ్చింది. వృక్ష, శ్రీలింగము. ఉమ్, పుల్లింగం వచ్చింది. శ్రీలింగం. కుండం, కుండం నపుంసకలింగం వచ్చింది. నపుంసకలింగం. పరిమాణ మాత్రం ద్రోణ, ఖారీ, ఆఢకం. ఇది ఖం. ద్రోణ. పరిమాణం అంటే ద్రోణ అన్నారు. అంటే ఏంటి? బకెట్ ఫుల్ అలాగా. ఉమ్, ఉమ్, ద్రోణి అంటాం కదా. ద్రోణి అంటాం. అవును మేడం. అదే. సో ద్రోణ అంటే ఏంటిది ఇక్కడ? పరిమాణం. అంత దానంతా ఉమ్, అన్నమాట కదా. ఓకే, ఉమ్, కొంచెం చూద్దాం ద్రోణ అంటే ఏమిచ్చారు. ఏమిచ్చారు? ద్రోణ even, ఓ, కైండ్ ఆఫ్ క్లౌడ్. even ద్రోణ open braces, లేక్ ఆర్ లార్జ్ పీస్ ఆఫ్ వాటర్, అదే అవునా. సో ద్రోణ అంటే ఉమ్. ఏంటి? లేక్ ఆర్ లార్జ్ పీస్ ఆఫ్ వాటర్ ఆఫ్ 400 పోల్స్ లెంత్ అంట. ఓ మై గాడ్, అది మనం బకెట్ అని కూడా కాదు. ఆ, అదే అంత ఉన్నట్టుంది అది. ఓకే. ఖారీ అంటే అంత ఓకే. పరిమాణం అన్నమాట. ఇంత ఇంత వెడల్పు, పరిమాణం. అంత ఇది అని చెప్తుంటాం కదా. సో అలాగా. ఉమ్, ఆఢకం, అవును మేడం. ఆఢకం అంటే ఏంటో, ఖారీ, ఆఢకం ఇవన్నీ అవే దానికి సంబంధించినవి. ఆ, ఉమ్, మన మెజర్మెంట్స్. మెజర్మెంట్స్ అంతే. పరిమాణం. ఖారీ, ఖారీ అంటే బేస్ గ్రామర్. దీనికి ఏమి సరిగ్గా ఇవ్వలేదు. ఖారీ అనేది ఇవి కొంచెం కష్టమే, ఎందుకంటే అవి అప్పటివి ఎప్పటియో కదా ఈ పరిమాణాలు. అవును మేడం. ఆఢకం ఇలాంటివన్నీ అప్పటివి కాబట్టి మనకి ఇప్పుడు కొంచెం దొరకడం కష్టమే అది. ఉమ్, యా, సో వచన మాత్రం అంటే ఏక, ద్వి, బహు అనేది గౌ. చెప్తాను. ఉమ్, సో అలా అన్నమాట. అర్థమైంది కదా. అర్థమైంది మేడం. ఓకే. సో ప్రాతిపదికార్థలింగ పరిమాణ వచన మాత్రే ప్రథమా. ఉమ్, ఓకే. ప్రత్యయ సు ఆర్ జస్. ఇప్పుడు అవేంటివి మరి మూడు? ప్రత్యయాలు మేడం. సు ప్రత్యయాలు ఆర్ అవి. జస్. అదే సు ఆర్ జస్ వస్తాయి కదా. ఆ మూడు ఏంటివి? అవి అది సు ఆర్ జస్. ఏకవచనము, ద్వివచనము, బహువచనం. అంతే.
ఓకేనా? అంటే ప్రథమా విభక్తిది కావాలి మనకు కదా. అవును మేడం. తర్వాత ప్రథమా విభక్తిలో మళ్ళీ మనకి ఏం కావాలి, ఇంతవరకు దొరికిపోయింది. ఏమైంది? జస్ట్ ప్రథమా విభక్తి తీసుకునేసరికి 1, 2, 3 వచ్చినాయి. అవునా? ఆ 3లో మనకు కావాల్సింది ఇది ఒకటి ప్రథమాది. మన ఏకవచనంది కావాలి. అవునా? సో ఏకవచనానికి అవును మేడం. సూత్రం ఏంటది? ద్వ్యేకయోర్ ద్వివచనైక వచనే. ఏంటది? ఉమ్? ద్వేకయోర్ ద్వివచన ద్విర్వచనైర్ వచనైకవచనై. ఉమ్. ద్వేకయోర్ ద్విర్ కాదు ద్వి. ద్వేకయోర్ ద్వేకయోర్. ద్వేకయోర్ ద్వివచనైకవచనే. ఆ, ఈ రేఫ అనేది యోక్ వస్తుంది. ద్వేకయోహో యోర్. అన్నమాట. యోహో ఎందుకు అవును మేడం. వచ్చింది? ద్వి ఏక, రెండు ద్విఏక. ద్వివచనం. ద్వి ఏకయోహో ద్వివచన ద్వివచనైక ఏకవచనే. వచనే. సో ఇక్కడ దీన్ని విడదీస్తే ద్వి ఏక వచన యోహో. యోహో ఎందుకు వచ్చింది? రామయోహో. రామయోః. ఇది షష్ఠి, ఇదంతా కూడా షష్ఠి ద్వివచనం. అవును. ద్వివచనం. తర్వాత షష్ఠి ద్వివచనం. ద్వివచన, ద్వివచన, వచనం. తర్వాత ఏకవచనే. ఏంటిది? ఏకవచనం. ఏకవచనే. ఇక్కడ ఏమొచ్చిందండి? నై అనేది ఎలా వచ్చింది? అది నాలో ఆ ఉంది, ఏ ఉంది. ఏం జరిగింది అక్కడ? ఏ ఉంది. నై. ఏం జరిగింది అక్కడ? నై. ఐ. ఐ అంటే వృద్ధి ఏంటి? మేడం. వృద్ధి జరిగింది. వృద్ధి మేడం. వృద్ధి. ఓకేనా? సో అలా అన్నమాట. మరి ఇది రెండింటిని ఎలా పేరు చేస్తారు? అక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ రెండు ఉన్నాయి. ఎలా పేరు చేస్తారు? ఎలా కలుపుతారు వాటి రెండింటిని? ఆదేశాలు ఎలా తీసుకుంటారు? ఉమ్? ఏ పరిభాషా సూత్రం సంహిత. దీనికి? సంహితాయాం మేడం. సమానం. ఎలా చేస్తారు పేరు చేయడం? యథా కలపడం. యథా యథా సంఖ్య. సంఖ్యమను యథా యథా. సంఖ్యమనుదేశ సమాన. ఓకేనా? ఉత్తమం. సో అలాగా ద్వివచనం అయితే రెండు వస్తువుల గురించి చెప్పాలి అనుకుంటే ద్వివచనం. ఒక వస్తువు గురించి చెప్పాలంటే ఏకవచనం ఏకవచనం. అని చెప్తుంది సూత్రం. ఓకేనా? ఓకే మేడం. సో కాబట్టి మనకి ఒకటే కావాలి. ఎందుకంటే స్థావకః కావాలి మనకు కదా. అంతే. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఏమైంది? అది ప్రత్యయ పరశ్చ. సో ప్రత్యయం అది. అవునా? సు అనేది ఏంటిది? అది ఒక ప్రత్యయము. కాబట్టి ఎక్కడ రావాలి? ఈ ప్రాతిపదికానికి పరంగా రావాలి. పరశ్చ. అవునా? ఓకే మేడం. అర్థమైందా? తర్వాత అర్థమైంది అయిపోయింది. మేడం. సు ఇది సు తీసుకొచ్చిన తర్వాత దీనికి ఇత్తు సంజలు చూసుకుంటాము కదా. అవును. ఇప్పుడు రు అనేది ఇక్కడ ఎవరి అధికారంలో ఉంది? అది రు రు. అనేది ఇప్పుడు మొత్తం ఇది ఇప్పుడు వచ్చేసి ఏమైపోయింది? అది పద సంజ్ఞ. పద సంజ్ఞ వచ్చేసి. పదసంజ్ఞ అయిపోయింది మేడం. అవును. ఓకే. మరి పద సంజ్ఞకి ఏంటి? సుప్తింగంతం పదం. సుప్తింగంతం పదం. ఇప్పుడు ఎవరి అధికారంలో ఉంది ఇది? పదస్య. పదస్య అధికారంలో ఉంది. అవునా? ఏది? ఈ సా ఓకే మేడం. గురించి చెప్తున్నాం మనం. సా అనేది ఇది చెప్పుకున్నాం కదా. ఈ సా గురించి ఏం చెప్తున్నాం? అది ఈ సా అనేది సుప్తింగంతం పదం. ఎప్పుడైతే సా వచ్చేసిందో, సు వచ్చేసిందో ఏం చెప్పుకున్నాం మనము? సుప్పులు గాని తింగులు గాని ఉన్నప్పుడు అది పదం అయిపోతుంది అని చెప్పుకున్నాం. మనకి ఇక్కడ అవును మేడం. ప్రాతిపదిక ఉంది కాబట్టి సు వచ్చింది. అవునా? ఇప్పుడు అవును మేడం. సుప్తింగంతం పదం, ఇక్కడ పదం అయిపోయింది. పద సంజ్ఞ వచ్చింది కాబట్టి పదస్య అధికారంలోకి వచ్చింది అది. అవును మేడం. పదస్య అధికారంలో ఎవరున్నారు? సజుషో రుహు. ఓకే. అంతే మేడం. ఈ రు అనేది ఆదేశం ఎవరి అధికారంలో ఉంది? పద అధికారంలో ఉంది. పదాధికారంలో. అంటే పదస్య. అవునా? పదం యొక్క అధికారం ఏంటిది? అది పదస్య. పదస్య. సో పదస్యలో ఈ సూత్రం ఏంటది? ఎక్కడ దొరుకుతుంది అది? సజుషోరుహు అనేది. సజుషోరుహు. సజుషోరుహు అనేది ఎక్కడ దొరుకుతుంది? పదస్య అధికారంలో. పదస్య. అవునా? ఓకే మేడం. అర్థమైందా? అర్థమైంది మేడం. అర్థమైంది. ఓకే. తర్వాత ముఖనాసిక, వచనం నాసిక అవన్నీ ఎత్తు సంజలు చూడగా మనకి రు అయిపోయింది అది. అవునా?
ఓకే మేడం. మళ్ళీ తర్వాత ఇక్కడ ఏమన్నాము? అవసానం. అవసానం. అవసానం అంటే ఏంటి? విరామో విరామ అవసానం. అవసానం. ఇది ఎందుకు కావాల్సి వచ్చింది? ఎందుకంటే కరవసానయోః విసర్జనీయ అని చెప్పారు. విసర్జనీయ. అవునా? కరవసానయోర్ విసర్జనీయ. విసర్జనీయ. మరి విసర్జనీయ అంటున్నాము. అవునా? అవసానం ఉమ్, అంటున్నాము, ఇక్కడ కర్ర అంటున్నాము కదా. కర్ర. ఉమ్, ఉమ్. మరి కర్ర అంటే ఏంటి? ప్రత్యాహారం అది కదా. ప్రత్యాహారం కర్వర్ణాలు. తర్వాత అవసానం అంటున్నాము. అవసానం అంటే ఏంటి? అంటే విరామో చివరగా. అవసానం. ఉమ్, ఉం? విరామో అవును అవసానం మేడం. అలా రావాల్సి వచ్చింది. అందుకని అవసానం అంటే ఏంటి అంటే విరామం అని చెప్తున్నారు. ఉమ్, అవునా? విరామం. విరామం అంటే ఏంటి మరి? విసర్గ. ఇంకా విరామం అంటే విసర్గ కాదు, ఏమీ లేకపోవడం. చివర. ఏమీ ఏమి లేకపోవడం, లేకపోవడం. చివర మేడం, చివర. చివరిగా అంటే అచ్చుల యొక్క వ్యవధానం లేకపోవడం. ఉమ్, అంటే ఏం అచ్చులు లేకపోవడం అన్నమాట. లేకపోవడం. అవును మేడం. ఉమ్. సో అది అవసానం. అయితే మరి ఉమ్, విసర్జనీయ. విసర్జనీయ అంటే ఏంటిది? విసర్గ. విసర్గ. ఆ. సో మరి ఇదంతా జరిగేది ఎక్కడ జరుగుతుంది? సంహితాయాం. సంహితాయ. సంహితాయాం కదా. ఉమ్, ఉమ్. ఇదంతా కూడా మనకి సంహిత జరిగేసి ఇక్కడ ఏమైపోయింది? అది ఈ రెండింటిని కలిపేసుకుని కహ అన్నాం. సో కహ దగ్గర మనకి ఏమన్నా గ్యాప్ వచ్చిందా? కా తర్వాత హ అని చెప్పడానికి గ్యాప్ ఉందా? లేదు మేడం. లేదు. సంహిత లేదు. జరిగిపోయింది అది. అవునా? సాయంత్రం జరిగింది. అవును. సో అలా స్థావక వచ్చింది. ఓకేనా? సో ఓకే మేడం. ఇలాగా మీరు ఈ సూత్రాలతో అలా ఒకటి రెండు చేయండి. ఒకటి రెండు కాదు, యాక్చువల్గా ఇది మొత్తం చేస్తేనే బెటర్. మీకు ఉమ్, మంచి ఐడియా ఉంటుంది. ఉమ్, ఎందుకంటే మీరు ఫుల్ క్లీన్ గా నేర్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి కదా. అవునా కదా? అవును మేడం. అవును మేడం. అవును. సో ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కావాలనుకుంటున్నారు కాబట్టి ఇంకా అది ఒక్కసారి మనం చేసినాం అనుకోండి, 10-15 చేసినాం అనుకోండి, ఇంకా కంప్లీట్ గా ఉమ్, వచ్చేస్తుంది. ఇక మీకు వద్దనుకున్న అధికారం అంతే ఏ మేడం. అధికారంలో ఉంది, ఎవరున్నారు, ఇది ఎక్కడ ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది, అన్ని విషయాలు తెలిసిపోతాయి అన్నమాట. ఈ సుపహ అవును మేడం. అధికారంలో ఏం చేస్తాం మనము? సుపహ అనే దాంట్లో అధికారంలో వస్తే సుప్లు కాదు కాదు, ఏకవచనం సుపహ ద్వివచనంలో. కాదు. సుపహ ఇది ఎక్కడ ఉంటుంది? అది కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? జ్ఞా ప్రాతిపదిక కాదు. యా ప్రతిపదిక. సో ఇందులోకి వెళ్ళాలి, జ్ఞా ప్రాతిపదికాత్. అవునా? అవును అందులో మేడం. సువౌజస్సులు ఉంటాయి. అందులో ఉమ్, మినిమైజ్ చేయాలి అంటే సుపహ దగ్గరికి వెళ్ళాలి. అదేం చెప్తుంది? ఉమ్, ఏకవచన ద్వివచన బహువచనాలని చెప్తుంది అది. అవునా? అంతే మేడం. విభక్తిశ్చ ఏం చెప్తుంది? విభక్తులు ఉన్నాయి. ఎన్ని విభక్తులు? 7 విభక్తులు ఉన్నాయి. 7. ఆ సో ఆ 7 విభక్తులకి ప్రత్యయాలు ఏంటివంటే సుప్పులు అని చెప్తుంది. మళ్ళీ తింగు ప్రత్యయాలకు కూడా విభక్తి అంటాము అని చెప్తుంది. అవునా? అవును మేడం. తర్వాత అందులో నుంచి ఇక మరి లింగం, అది ప్రథమ అంటే ఏంటి? మళ్ళీ అందులో మనకి ప్రథమా విభక్తి కావాలి అంటే ఎవరు వస్తారు? ఇది ప్రాతిపదికార్థలింగ పరిమాణ అధికార్థలింగ వచనం. పరిమాణ వచన మాత్రే ప్రథమ. ఉమ్, ఉమ్. 4 ఉన్నాయి అక్కడ. ఏమేమవి? ప్రాతిపదికార్థ లింగ లింగ పరిమాణ వచన పరిమాణ మాత్రే. వచన. ఉమ్, ఓకేనా? ఓకే మేడం. సో ఆ, ఇప్పుడు మనకి ఇదంతా మీకు అర్థమైపోయింది కదా. ఇక సు ఉమ్, గురించి మాత్రం ఇక అన్నిటికీ అంతే సేమ్ ఉంటుంది. సు ఉంటుంది, తర్వాత రు వస్తుంది, రేఫ వస్తుంది, విసర్గ. మీరు రాశారు కదా అవన్నీ నిశ్శబ్ద. అట్లాగే. అంతే. రాశాను మేడం. అవును. ఆ, ఇప్పుడు శాలాయాం భవ ఇది చెప్పుకుందామా ఇది? ఇది ఒకటి చెప్పుకుంటే నేను మళ్ళీ ఎగ్జాంపుల్స్ చేసుకుంటా మేడం. అదే. సో శాలాయాం భవః. ఓకేనా? శాలీయ. ఓకే. ఇదేంటి? శాలీయ అంటే ఏమన్నారు ఇక్కడ? హిందీలో అర్థం ఇచ్చారు కదా. శాలా మే హోనే వాలా కోయి పదార్థ్. ఓకే. అంటే ఓకే మేడం. గదిలో ఉండేటువంటి ఏదో ఒక పదార్థం అన్నమాట. ఉమ్, ఆ పదార్థంలో మనం ఓకే కూడా మేడం. కావచ్చు. ఉమ్, పదార్థం అంటే జస్ట్ వస్తువులే వస్తాయి, మనం కూడా వస్తామా? మనం కూడా వస్తాం మేడం. మనం కూడా వస్తాం. మనం ఏం కూడా లేదు. ఉండొచ్చు కదా. ఆ, అదే కదా. అవును. పదార్థం, ఎవ్రీథింగ్ పదార్థమే కదా. అదే. అవును మేడం. ఆ, सूत्र प्रयोजन। शाला की आदि आ की वृद्धि संज्ञा करके शाला की వృద్ధిర్యస్యాచామాదిస్తద్ వృద్ధం. అసలు వృద్ధం అంటే ఉమ్, ఏంటి అనే సూత్రానికి నేను చెప్పాను కదా, మీకు ఏమన్నాను? వృద్ధం అవును మేడం. అంటే వృద్ధిర్ వృద్ధి. యస్. ఆ వృద్ధిర్ యస్ వృద్ధిర్యస్యాచాం అచామాది. ఉమ్, ఏమన్నాం ఇక్కడ? అవును. అచ్చులు. వృద్ధి. ఆ అచ్చుల ఆదిలో.
ఆ, ఆది అచ్చు వృద్ధిగా ఉంటే ఉమ్, వృద్ధి అక్షరం ఏంటిది? ఆ, ఐ, అవును. ఔ. అవు. ఇలాంటివి ఇవి ఆదిగా ఈ పదములో ఆదిగా అన్నమాట. ఏదో ఒక ఉమ్, పదములో ఉమ్, ఆదిగా ఉంటే సో దాన్ని ఏమంటాము? వృద్ధం. వృద్ధ సంజ్ఞ అంటాం వృద్ధం. దాన్ని. అవునా? ఉమ్, వృద్ధ అవును సంజ్ఞ. మేడం. వృద్ధ, వృద్ధం. ఉమ్, కాదు మేడం. ఆ ఉమ్, అచ్చుల ఆదిలో ఉంటేనే, ఉమ్. అచ్చుల ఆదిలో ఉన్నప్పుడు వృద్ధి అదే వచ్చి మేడం. అది వృద్ధం అవుతుంది కదా. కాదు కాదు కాదు. ఇప్పుడు శాలీయ ఉంది. అవునా? ఇందులో మేడం. శాలీయలో వృద్ధం ఎక్కడుంది? ఇక్కడ ఏమన్నా వృద్ధం అంటే ఏమన్నాము? వృద్ధి అచ్చులు ఉన్న వాటిల్లో ఇక్కడ ఒక అచ్చు ఉంది, ఇక్కడ ఒక అచ్చు ఉంది, ఇక్కడ ఒక అచ్చు ఉంది. ఆ, ఓకే అచ్చుల్లో మేడం. ఆది అచ్చు ఏమై ఉండాలి? వృద్ధి సంజకమై ఉండాలి. ఆ, ఓకే మేడం. అవును, అవును. అప్పుడు ఈ కరెక్ట్ మేడం. పదం మొత్తాన్ని, సమూహం మొత్తాన్ని ఏమంటాము? వృద్ధం. వృద్ధం. అర్థమైందా? ఉమ్. గుర్తొచ్చిందా? వచ్చింది మేడం, గుర్తొచ్చింది. ఓకే. హా. సో అదనమాట. అయితే మరి ఇది ఎలా చేయాలి? ఓకే, శాలీయ అంటే దాన్ని ఏమంటాము? శాలాయాం భవ. సో దాన్ని ఏమని చెప్తాము? దానికి అది మన విగ్రహ వాక్యం రాసుకోవాలి అంటే శాలీయ అంటే ఏమన్నాం ఇక్కడ పైన? శాలాయాం భవ అని. కళాయాం భవః. అవునా? అంటే అది ఉమ్, విగ్రహ వాక్యం. ఇది ఉమ్, ఎలాంటి విగ్రహ వాక్యం? లౌకిక విగ్రహ వాక్యం. ఉమ్. ఏంటిది అది? లౌకిక విగ్రహవాక్యం. ఆ, అయితే మనము సు ఔజస్ అవి పెట్టుకున్నాం అనుకోండి, అది దాన్ని ఏమంటాం? అలౌకిక. ఓకే. సో లౌకిక ఓకే అంటే మేడం. లోక వ్యవహారంలో వాడేటువంటి విగ్రహ వాక్యం అది. ఉమ్, మరి అవును. అలౌకిక ఏంటిది? సూత్రాలతో వాడేది. ఓకే, ఓకే మేడం. ప్రత్యయాలతో ఉమ్, వాడేది. ఉమ్, అర్థమైందా? ఇది హిందీ ఉమ్. సంస్కృతంలో చెప్పుకున్నాం ఇది. శాలాయాం భవ అనేది సంస్కృతంలో భవః. చెప్పుకున్నాం విభక్తి. అవునా? అవును. అక్కడ గ్రామర్ పాయింట్స్ లేవు, అక్కడ ప్రత్యయాలు అవన్నీ ఏం లేవు అక్కడ. ఉమ్, అంతే. అవునా? అంటే ఉంది, కానీ మూల ప్రత్యయం లేదు అక్కడ. ఉమ్, అవును మేడం. మూల ప్రత్యయం ఏంటిది మరి?ంగి. మూల ప్రత్యయం ఏంటిది?ంగి. ఘీ. శాలాయాం అంటున్నాం అంటే ఏంటి? షష్ఠీ విభక్తి. షష్ఠీ విభక్తి ఉమ్, ఏకవచనానికి ప్రత్యయం ఏంటి?ంగి. భవః. ఘీ. భవః విసర్గ వచ్చింది. ఆ విసర్గకి మూల ప్రత్యయం ఏంటి? సు. సు. అర్థమైందా? అవును. అంటే ఏంటి? శాలాంగి. తర్వాత ఉమ్, భవ సు. సు. దీన్ని ఏమంటాము? అలౌకిక విగ్రహ వాక్యం. ఓకే మేడం. ఉమ్, ఓకేనా? ఉమ్, అలౌకిక విగ్రహ వాక్యం. సో అలౌకిక అని ఎందుకన్నాము? ఇది లౌకికంలో ఇలా ఉంటుంది, ఇంతే ఉంటుంది, కానీ ఇది కనిపించదు. ఇది ఎక్కడ ఉంటుంది? అంతే. అలౌకికంగా ఉంటుంది. హ్మ్? ఉమ్, ఓకే అదన్నమాట. మేడం. ఆ, అంటే మనం వాడేది శాలాయాం అనే వాడతాము, కానీ శాలాంగి అని వాడం కదా. వాడం. అవును. రైస్ అంటామే గాని అది ధాన్యము నుంచి మళ్ళీ అదంతా కథ చెప్తామా? చెప్పం అది. చెప్పాం మేడం. అవును. ఉహు. కదా, సో అట్లా అన్నమాట. ఉమ్, ఆ, అయితే ఇప్పుడు మరి ఇక్కడ మరి రెండు ఉన్నాయి ప్రత్యయాలు. అవునా? ఉమ్. రెండు ప్రత్యయాలు ఉంటే మరి ఏంటి అంటే ఇక్కడ ఏమన్నారు చూడండి. అర్థవత్ అధాతు అప్రత్యయ ప్రాతిపదికం. ప్రాతిపదికం. ప్రాతిపదికం ఏంటో చెప్పుకున్నాం కదా. సో మరి అది ఉమ్, ఎలా? ప్రాతిపదికము దేంతో వస్తుంది? ధాతు ఆర్ ప్రత్యయ్ కదా. అదంటే ఉమ్. అర్థమైందో మీకు అర్థమైంది కదా. అది ఆ, అర్థవంతమై ఉండాలి. అధాతు ధాతువు కావద్దు, ప్రత్యయము ఉమ్, కావద్దు. దానిని ప్రాతిపదికం ఉమ్, అన్నాం. అవునా? అవును. ఆ, ఉహు. సో ఈ ప్రాతిపదికం అని ఎందుకు చెప్పారు అంటే జ్ఞా ప్రాతిపదికాత్. ఓకే. ఉమ్. ఇప్పుడు కావలసినటువంటి ప్రత్యయాలన్నీ ఎక్కడొస్తాయి? సుఅజస్ సమౌషస్ అవన్నీ ఎక్కడ ఉంటాయి? జ్ఞా యా ప్రాతిపదికాత్ ప్రాతిపదికాత్. అనే ఉమ్, అధికారంలో ఉంటాయి. అవునా? అవును. సో మరి ఆ సూత్రం ఎక్కడున్నది? మరి ప్రాతిపదికం అంటే ఏంటో కావాలి మనకి కదా, అందుకని ఈ సూత్రం ఇచ్చారు. ఓకేనా? ఉమ్, అర్థమవుతుందా? ఓకే మేడం. ఆ, అయితే అవన్నీ అర్థమవుతుంది మేడం. ఆ, సో దాని అధికారంలో ఏమున్నాయి? సుఔజస్ అనేవి 21 ప్రత్యయాలు ఉన్నాయన్నమాట. అవునా? ఉమ్, ఆ ఉమ్. 21 ప్రత్యయాలలో మనకు కావాల్సింది ఏంటి? ఒకటే. ఏం ప్రత్యయం కావాలి? గీ కావాలి. అవునా? గి. గీ కావాలి. సో ఉమ్, అయితే ఇక్కడ మనకి శాల అనేది ఉంది. అవునా?
ఇదంతా రూపము ఉమ్, ఇదన్నమాట. ఒక స్టెప్లో రాసింది ఇది. ఆ స్టెప్ ఇదంతా పైన స్టెప్ ఒక్కటి రాయడానికి ఒక 4 పేజీలు పడుతుంది. ఓకే. సో ఇదన్నమాట. ఉమ్, ఇది ఇదంతా 4 పేజీలు, 4 పేజీల 2 పేజీలు ఉంటుంది. సో అలా అన్నమాట. మనం రాసుకుంటే ఉమ్. ఇంకెక్కువనే పడుతుంది కదా. అవును మేడం. సో అదనమాట. అంటే ఫస్ట్ శాల ఉంది, తర్వాత అంగీ ప్రత్యయం వచ్చింది, ఆ తర్వాత శాలాంగి వచ్చింది, తర్వాత ఛ. మీరు ఒకటి నాయక లాగా ఒక ఎగ్జాంపుల్ అంటే మామూలుగా వివరించండి మేడం. అంటే స్టెప్ బై స్టెప్ చేస్తే ఇంతకుముందు చెప్పారు కదా మేడం. ఉమ్, ఇప్పుడు నాయక లాగా, నాయక అలా రూపం లాగా, నాయక రూపం చెప్తా వచ్చింది కదా, చెప్తా స్టెప్ బై స్టెప్ చెప్తే. చెప్తా చెప్తా. ఉమ్, సో ఫస్ట్ ఇదంతా ప్రాసెస్డ్గా నేర్చుకున్నాక అలా చెప్పేస్తే అయిపోతుంది అనమాట. ఓకేనా. ఓకే మేడం, ఓకే ఆ, మేడం. అది ఎంతసేపు పట్టదు మనకి కదా. అవును మేడం, అవును. ఆ, సో తర్వాత ఇదేంటి మనకి శాల వచ్చింది. ఈ శాల తర్వాత ఒక ప్రత్యయం కావాలి. ఏ ప్రత్యయం కావాలి? షష్ఠీ విభక్తి ప్రత్యయం కావాలి. ఆ షష్ఠీ విభక్తి ఉమ్, ప్రత్యయం కావాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? జ్ఞా ప్రాతిపదికాత్ అనే దానికి అధికారంలోకి వెళ్ళాలి. వెళ్తే అక్కడ మనకి ప్రత్యయాలు కనిపిస్తాయి. ఇప్పుడు మరి ఆ ప్రత్యయాలలో ఉమ్, ఏకవచన ద్వివచన బహువచనం కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? సుపహ. సుపహ, ఉమ్. సుపహ. సుపహ అనే సూత్రం చెప్తుంది అవి ఏకవచన ద్వివచన బహువచనాలని ఉన్నాయి అని చెప్తుంది. మరి అవేంటి అంటే అవును మేడం. విభక్తిశ్చ, విభక్తులు అని చెప్తుంది అవి 21. విభక్తులు. అవునా. ఆ, ఓకే మేడం. తర్వాత ఇది ఏంటిది? అది విభక్తి అధిక ఆ, ఆధారో అధికరణం. మనకి 6వ విభక్తి అన్నాం మనం, అవునా. 6th విభక్తి అన్నాం. ఉమ్, ఉమ్, సో దాన్ని అవును ఎలా మేడం. చెప్పారు? ఆధారో అధికరణం. అది కరెక్ట్. ఓ, శాలాయాం అంటున్నాం, యాక్చువల్గా 7th కదా. షష్ యాం కలయం సప్తమి. సప్తమి, అదే సప్తమి. అదే అదే ఆధారో అధికరణం కరెక్ట్. అరే రే ఎలా అయిపోయింది అది. సారీ. ఓకే మేడం. ఎందు. యా, సారీ. ఓకే, ఆధారో అధికరణం కదా. అది సప్తమి ఉమ్, ఉమ్, విభక్తి. ఇప్పటివరకు చెప్పిందంతా తప్పు చెప్పాను. ఓకే. సో ఆధారో అధికరణం కదా. సో 7th ఉమ్, విభక్తి. అది 7th విభక్తి మనకి రావాలి అంటే ఇంగీ ప్రత్యయం. ఇంగీ ఓసుప్ ఉమ్. అంటున్నాను మళ్ళీ. ఎలాగో అయిపోయింది అది. ఓకే. ఓకే మేడం, ఓకే, నో అదే అదే. ప్రాబ్లం. ఆ, సో ఇది ఆధారో అధికరణం అన్నమాట. సో ఆ అధికరణం అనే సంజ్ఞ వచ్చింది. మరి అసలు అది ఏంటి? అధికరణం అని దేన్ని అన్నారు? ఆధారం, దేనికైతే ఆధారం ఉంటుందో దాన్ని అధికరణం అన్నారు. అధికారం. ఉమ్, అయితే ఉమ్, మరి ఆధారో అధికరణం మరి అది ఎన్నవ విభక్తి ఎలా అని అంటే ఏమన్నారు? సప్తమి అని చెప్పారు. ఓకే. సప్తమి సప్తమి అధికరణే. అవును. అధికరణే, సప్తమి అధికరణే అనే సూత్రం ద్వారా చెప్పారనమాట కదా. అవును. ఇక్కడ ఉంది చూడండి, సప్తమి అధికరణే చ. అవునా. ఎంత అసలు నిజంగా ఒక వరుస క్రమంలో ఒక క్లియర్ కట్ గా ఉంది మేడం, ఆ, అర్థమవుతుంది ఆ, మంచిగా. అదే. సో చాలా బాగుంది. ఉమ్, అదే. సో అలా అన్నమాట. మరి అధికరణం అంటే ఏంటి అంటే అది సప్తమి చెప్తున్నారు అధికరణే. సప్తమి. ఓకే. అధికరణం ఎక్కడ ఉమ్, రావాలి అంటే సప్తమిలో. ఓకే మేడం. ఓకే. అది ఉమ్. అధికరణ సంజ్ఞ వచ్చింది కదా. మరి అధికరణం అంటేనే ఆధారము, అధికరణము. ఆ మరి అధికరణం ఏంటి అంటే సప్తమి అధికరణం. సో మరి సప్తమి. సప్తమిలో ఓకే ఈ మేడం. అధికరణం వాడతామన్నమాట. మరి సప్తమి ప్రత్యయం ఉమ్, ఏంటిది? గీ, ఓ, సుప్, గి. 3 ఉన్నాయి. మరి గి. ఆ మూడిట్లో ఏది ఓకే మేడం. తీసుకురావాలి కదా. ఏకవచనం అయితే గి. ఆ సో ఏకవచనం కాబట్టి ఇంగి. మరి గి. ద్వి ద్వేకయోర్ ద్వివచనైక వచనే అని చెప్పుకున్నాం, అవునా. ఈ సూత్రం ద్వారా అవును. ఏకవచన ప్రత్యయాన్ని తీసుకొచ్చాం. ఓకే. అవును. సో అప్పుడు ఏమైంది? అది ప్రత్యయ పరశ్చ. అర్థమేనా. అంతే. సో అప్పుడు ఇంగీ ఓకే మేడం. ప్రత్యయం వచ్చింది. తర్వాత మనకి శాల అన్నాం మనం, అవునా. సో శాల ఉమ్, అనే ప్రత్యయానికి శాలాయాం భవ అన్నాం, అవునా. సో ఉమ్, ఈ అవును. శాలాయాం భవలో మనకి ఏం కనిపిస్తుంది? రెండు కనిపిస్తున్నాయి. శాల ఒకటి, భవ ఒకటి. అవును. రెండు వర్డ్స్ కనిపిస్తున్నాయి, రెండు పదాలు కనిపిస్తున్నాయి. ఉమ్, అయితే రెండు పదాలు ఉన్నప్పుడు మరి దేనికి ప్రత్యయాలు తీసుకొస్తావు? రెండిటికి తెచ్చుకుంటావా? రెండిటికి తెచ్చుకుంటే మనకు ఆ రూపము రాదు. శాలీయ అనేది రాదు. రాదు. ఏదన్నా ఒకటే ఉమ్, రావాలి ప్రత్యయము, ఉంటేనే మనకు అవును అది మేడం. వస్తుంది. అయితే మరి ఏది ఉమ్, తెచ్చుకోవాలి అంటే ఏమన్నారు? సమర్థానాం ప్రథమాద్వా. ఓకే మేడం. సమర్థానాం ప్రథమా ద్వా. బా. సో ఆ, ద్వా. హ్మ్? సో ద్వా ఉమ్, అనేది. అయితే మరి అది ఆ సూత్రంని ఓపెన్ చేయండి మీరు. రెండవ సమర్థానం. అధ్యాయము, 4వ అధ్యాయం, సారీ, 4వ అధ్యాయము
ఒకటవ పాదము 82వ సూత్రం. 4వ అధ్యాయంలో. ఉమ్? ఆ, 4వ అధ్యాయము 1వ పాదములో ఎన్నవ సూత్రము? 82. దొరుకుతుంది మేడం. సమర్థానాం ప్రథమాద్వా. ఉమ్, అక్కడ ఆ, సమర్థానాం ఇత్యత్ర ఉమ్, నిర్ధారణే సృష్టి ఉమ్, అధికారో అయం ఉమ్, ప్రాగ్దిశో విభక్తిః ఉమ్, ఇతి యావత్ ఉమ్, ఇతో అగ్రే వక్ష్యమాణాః తద్దితాః సమర్థానాం మధ్యే యః ఉమ్, ప్రథమః ఉమ్, తస్మాద్ వికల్పేన భవంతి ఉమ్, యథా ఉపగోః అపత్యం ఔపగవః ఆ, అత్రోపగురపి సమర్థ ప్రకృతిః अपत्यमपि परं प्रथमप्रकृतिस्तु ఉమ్, उपगुरेव अतः ఉమ్, सैव प्रत्ययम् उत्पादयति ఉమ్, न न त्वपत्यम् ఉమ్, समर्थानं ग्रहणेन इह न भवति ఉమ్, कम्बलमुपगोः अपत्यं देवदत्तस्य अत्रोपगोः प्रकृतेः समध्यं कम्बलं प्रतिवर्तते नापत्यं प्रति ఉమ్, अतः समध्याभावात् उपगोः ఉమ్, प्रातिपदिकात् अपथ्ये प्रत्ययो नोत्पद्यते. ఉమ్. సో ఏమన్నారు ఇక్కడ ఇక్కడ? వరకు ఇచ్చారు. ఉమ్, అంతవరకు ఇచ్చారు కదా. సో ఇక్కడ ఉమ్. సమర్థానాం ప్రథమాద్వా. అయితే సో ఇక్కడ మనకి వక్ష్యమాణ తద్ధితాహ, తద్ధితాహ అన్నారు ఇక్కడ, అవునా? సో ఉమ్. తద్ధిత ప్రత్యయాలు. అవును. సో తద్ధిత ప్రత్యయాలు దేంతో వస్తాయి? శబ్దాలతోని, ప్రాతిపదికాలతోని. ఉమ్. ఓకే, తద్ధిత అవును ప్రత్యయాలు మేడం. ప్రాతిపదికాలతోని వస్తాయి అన్నమాట. సో మరి ఉమ్. ఇప్పుడు మనకి ఏముంది? ఏం చెప్పుకున్నాం ఇక్కడ పైన? ఏమి? శాల అనేది ప్రాతిపదికం, భవ అనేది, ప్రాతిపదిక. భవ అనేది ఏంటిది? అది భవ ఉంది. అంటే ఉండడం కదా, ఉండడం. క్రియ కదా ఆ, మరి. సో కదా అక్కడ మరి ప్రాతిపదికము దేనికి ఏది ఉంది? అది ప్రాతిపదికం అక్కడ శాల అనేది ప్రాతిపదికం. చాలా. ఆ, సో ఉమ్. మరి తద్ధితాః సమర్థానాం మధ్యే యః ప్రథమః. అర్థమవుతుందా? తద్ధిత ఓకే మేడం. వక్ష్యమాణాః తద్ధితాః సమర్థానాం మధ్యే యః ప్రథమః. అంటే ప్రథమః. ప్రథమః అనేది ఏంటిది? శాలాయాం భవ. దేని గురించి మాట్లాడుతున్నాం? ఉంటున్నాడు. ఎక్కడ ఉంటున్నాడు? దేంట్లో? శాలలో. శాలాయందు కదా. అంటే దానికి శాలయందు. ఆధారం ఏంటిది? శాల కదా, అది ప్రథమ అన్నమాట. ఉమ్. అర్థమవుతుందా? ఉండడము అవును. అనేది అవును ప్రథమ మేడం. కాదు, ఉమ్. ఎందులో అనేది ప్రథమ. ప్రథమ. అవును. అంటే ఉండాలి అంటే ఏదో ఒకటి కావాలి కదా, అది ఉంటేనే ఉండడానికి వీలుంది. అవును మేడం. అవునా? సూత్రే ప్రథమోచ్చారిత. సూత్రములో శాలాయాం అని ఉంది. ఉమ్. ప్రథమ ఉమ్. శాలాయాం భవ. శాలాయాం ఉమ్. భవ సూత్రంలో ఏముంది? ప్రథమా ఏమన్నారు అక్కడ సూత్రంలో? సమర్థానాం సమర్థానాం ప్రథమాద్వా. ప్రథమాద్వ. సమర్థానం, ఉమ్. సమర్థానం అంటే ఏంటిది మరి? ఆధారం. ఉమ్. ఓకే, ఉమ్. అధికారో అయం అని చెప్పారు ఇక్కడ. అధికార సూత్రం ఇది కదా. అధికార ఉమ్. సూత్రంలో తద్ధితాః సమర్థానాం మధ్యే యః ప్రథమః. సో తద్ధిత ఉమ్. ప్రత్యయాలలో అంటున్నారనమాట. తద్ధిత ప్రత్యయం దేనికి వస్తుంది? శబ్దాలకు వస్తుంది. ఉమ్? శబ్దాలకు శబ్దాలకి వస్తుంది. ప్రాతిపదిక. ప్రాతిపదిక. రెండు ప్రాతిపదికాలే ఉన్నాయి అనుకోండి. సో అప్పుడు దేనికంటాం? ఉమ్. ప్రథమ. ప్రథమ. యః ఓకే ప్రథమ. మేడం. సో అంటే ప్రథమ ఉమ్. అంటే ఇప్పుడు మనం రెండు పదాలు ఇక్కడ నేను ఫస్ట్ శాల రాయకుండా భవ అని రాశాను అనుకోండి. ఇక్కడ భవ రాసిన, ఉమ్. ఇక్కడ శాల రాసిన. సో అప్పుడు ఏమైంది ఉమ్. అది? ఇందులో ప్రథమ అంటే ఇది తీసుకుంటారా, ఇది తీసుకుంటారా? ఎక్కడ ఏది ఉన్నా కూడా భవ ఎక్కడ? శాల. ఆన్సర్ వచ్చింది శాల. దగ్గరికి శాలకే వచ్చింది, అవునా? అంతే ఇక్కడ మేడం. అవును. శాల అవును. రాసినా కూడా, అక్కడ ఏది రాసినా కూడా మొదటి పదం అంటే అట్లా కాకుండా దేనికి ఉమ్. నువ్వు రిఫర్ చేస్తున్నావు? ఎక్కడుంటున్నాడు, ఎక్కడున్న ఓకే వస్తువు మేడం. గురించి మేడం. మాట్లాడుతున్నావు కదా. సో ఉమ్. కాబట్టి ఓకే. శాల ఓకే. అదే మొదటి పదం అన్నమాట. ఉమ్. ఓకే, ఉమ్. సో మొదటి పదం అంటే ఉమ్. సమర్థానాం ప్రథమాద్వా అన్నారు. సమర్థం, సమర్థవంతమైన శబ్దం ఏంటి అక్కడ? రెండు సమర్థమే.
ఉమ్. రెండు కానీ సమర్థమైనప్పుడు దేన్ని తీసుకోవాలి అంటే ప్రథమ. ఆ, ప్రథమ అంటే ఏంటి? పదం. సూత్రములో చెప్పినటువంటి ప్రథమ. ఏంటి? అవును. తద్ధితాః సమర్థానాం మధ్యే యః ప్రథమః. ఉమ్. ఓకే, అంతే. అర్థమైందా? అవును మేడం, మనకు ఆ ఓకే. ప్రశ్నకు సరిగ్గా ఏదైతే ఉందో అది ఆ, ప్రథమ. అది ప్రథమ అన్నమాట. ఉమ్? ఉమ్. అవును. ఓకే. సో అక్కడ అందుకని సమర్థానాం ప్రథమాద్వా అనే సూత్రం ద్వారా మనము ఏం తీసుకుంటున్నాము? శాలాయాం భవ అనే దాంట్లో నుంచి శాలాకి తీసుకుంటున్నాం అనమాట ప్రత్యయాన్ని. ఓకే. ఉమ్. అవును తర్వాత మేడం. తర్వాత ఏంటిది? ప్రాగ్దిశో, ప్రాగ్దీవ్యతో అణ్. ఏంటిది అది? ప్రాగ్దివ్యతో అన్. ఉమ్, శాలాంగితోని ఇప్పుడు శాలాంగి అనే ఉంది కదా. సో ఇలా ఉన్నప్పుడు ఉమ్. దానికి ప్రాగ్దీవ్యతో అనేది సూత్రం ద్వారా అణ్ ప్రత్యయం రావాలి మనకు. ఉమ్. అయితే ఎందుకు? భవ అనే అర్థములో ఏమొస్తుంది? ప్రాగ్దీవ్యతో అణ్. ఓకే. ఉమ్. ఓకే మేడం. అంటే అణ్ ప్రత్యయం రావాలన్నమాట భవ అనే అర్థం ఇచ్చేప్పుడు. ఉంటున్నాడు, ఉమ్. ఉండటం, ఉండే వస్తువు అని చెప్తున్నాం కదా. సో ఓకే అప్పుడు మేడం. అణ్ ఉమ్. ప్రత్యయం రావాలి జనరల్గా. అయితే అది ఉమ్. వచ్చినప్పుడు ఔపసర్గిక అణ్ ప్రత్యయ ప్రాప్తుహువా కింటు వృద్ధిరాదైచ్ సూత్రిసే శాలాకే షామే ఆకి వృద్ధి సంజాకి. ఇక్కడ ఏమైంది? శాలా అని ఉంది కదా. ఉమ్. శాలాలో ఏమైపోయింది? అది వృద్ధితో ఉన్నది అక్కడ. అవును మేడం. అవునా? సో కాబట్టి వృత్తితోటే ఉంది. हाँ, ఉమ్. आदि वृद्धि संचयकम होता है उस परे उस पूरे समुदाय की వృద్ధ సంజ్ఞ होती है చెప్పాను కదా. ఇది మొత్తం ఉమ్. సముదాయం శాల మొత్తానికి వృద్ధమైపోయింది. అది వృద్ధ సంజ్ఞ అవును మేడం. అయిందనమాట కదా. ఒకటే కాకుండా ఉమ్. వృద్ధి అక్షరంతో ఏదైతే మొదలైందో ఆ సముదాయం అంతా కూడా వృద్ధ అనే సంజ్ఞ అవుతుందన్నమాట. దానికి వృద్ధ అని పేరు పెట్టేసిండ్రు. ఓకే. ఉమ్. ఎప్పుడైతే ఉమ్. వృద్ధ సంజ్ఞ ఉంటుందో అప్పుడు ఉమ్. ఏమన్నారు ఇక్కడ? వృద్ధ సంజ్ఞ హోనేసే శాలాకి వృద్ధ సంజ్ఞ హో గయి. శేషే, శేషే అనే అధికార సూత్రం చేత ఏమైందది? ఉమ్. తత్ర భవః. ఏంటి? తత్ర భవః, అక్కడ ఉండేటువంటిది అనే తద్ధిత అదే వచ్చేసి తత్ర భవః అని వచ్చేసి అప్పుడు ఏమైపోయింది? అది హోనే వాళ్ళు అక్కడ ఉండేటువంటిది అనే విషయం వచ్చేసి అప్పుడు వృద్ధాత్ ఛ. నేను చెప్పాను చూడండి, వృద్ధాత్ ఛహ అనే సూత్రం వస్తుందని. ఉమ్. అవును మేడం. వృద్ధ ఉమ్. సంజకం ఉంటే వృద్ధాత్ ఛ, ఛ అనేది వస్తుంది ఉమ్. అనమాట. ఛ ప్రత్యయాన్ని తీసుకోవాలి అప్పుడు. ఉమ్. ఓకేనా? ఇప్పుడు తత్ర ఓకే భవ మేడం. అనేది ఒక పదం ఉంది కదా నెక్స్ట్ది. అవునా? ఉమ్. సో తత్ర భవ అవును మేడం. అంటే అక్కడ ఉండేది అని చెప్తున్నాం కదా. శాలాంగి ఉమ్. అన్నాం, అవును. శాలయందు ఉమ్. ఉండేటువంటిది అని చెప్పాలి. సో ఉమ్. ఉండేటువంటిది భవః అనేది ఉంది కదా. సో ఈ ఉమ్. భవః మొత్తానికి ఏమైపోయింది? అది ఛ ప్రత్యయం వచ్చింది. చాప్రత్యం వచ్చింది. ఓకే. వృద్ధాత్ ఓకే మేడం. ఛ. ఓకే. సో ఉమ్. అప్పుడు మరి వృద్ధాత్ ఛ. సో వృద్ధాత్ ఛ వచ్చేసి అప్పుడు ఎప్పుడైతే మనకి సమస్త పదం చేస్తామో, సమస్త పదం చేస్తున్నప్పుడు ఇందులో ఇది ఉంటుందా? ప్రత్యయాలు ఉంటాయా? మే- మేడం ఒక చిన్న డౌట్. ఉమ్, ఫస్ట్ ఈ అన్ ప్రత్యయం వస్తుంది అన్నారు కదా మేడం, మరి అవును. భవకి అన్ ప్రత్యయం. అన్ ప్రత్యయం జనరల్ గా రావాలి. ఓకే. ఓకే. ఎందుకు? ఉమ్. సమర్థానాం ద్వా తీసుకున్నప్పుడు మనకి ప్రాగ్దిశో, ప్రాగ్దివ్య. ప్రాగ్దీవ్యతో ఉమ్. అన్, ప్రాగ్దీవ్యతో అన్ ఉమ్. అనేది ఉంది కదా. ఉమ్. అర్థమైందా? మేడం. శాలాంగి ప్రత్యయం చేత ఈ ప్రాగ్దీవ్యతో ఉమ్. అన్ అనేది ఓపెన్ చేయండి ఫస్ట్. దాని తర్వాత నెక్స్ట్ సూత్రమే. అవును మేడం. ఆ, చూడండి అది ఏమంటుందో. ప్రాగ్దీవ్యతో అణ్. అన్. ఉమ్, ఉంది మేడం. దాని తర్వాత సూత్రం. ఇక్కడ అనువృత్తి ఇచ్చేసి ప్రత్యయ పరశ్చ ఉమ్, ఇచ్చాడు. ఉమ్, దీవ్యత ఉమ్, ఇత్తనేన ఉమ్, తేన ఉమ్, దీవ్యతి ఉమ్, కనతి ఉమ్, ఇది పరిగృహ్యతే. ఉమ్, తేన దీవ్యతి ఉమ్, కనతి ఉమ్, ఇచ్చేతస్మాత్ ఉమ్, ప్రాక్ అన్ ఉమ్, ప్రత్యయో భవతి అధికారో ఉమ్, వేదితవ్యః ఉమ్, వక్ష్యతి ఉమ్, తస్యాపత్యం ఉమ్, తత్ర అన్ ప్రత్యయో భవతి. ఉమ్, ఉదాహరణ ఔపగవః ఉమ్. కాపటవః. కాపటవః. సో ఇప్పుడు మనము ఉమ్. ఏం చెప్తున్నాం ఇక్కడ? అన్ ప్రత్యయం వస్తుంది అన్నాం కదా. అన్ ప్రత్యయం దేనికి వస్తుంది అవును. మరి?